ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ రైతు. నేను మీ కిషోర్. ప్రస్తుతం మనము పల్నాడు జిల్లా అచ్చంపేటలో అయితే ఉన్నాం. అచ్చంపేటలో చంద్రశేఖరరావు గారు అయితే ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం అసలు ఇంతవరకు అయితే మనకి పశు పోషణ అంటే ఎండుగడ్డి పచ్చగడ్డి వేసి పెంచేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు కొత్తగా టీఎంఆర్ పద్ధతిలో అయితే పెంచుతున్నారు. అసలు ఈ టీఎంఆర్ పద్ధతి అంటే ఏంటి, ఇందులో ఎంతవరకు దిగుబడి వస్తుందో ఒకసారి అతన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్ చంద్రశేఖర్ గారు. నమస్తే అండి. మీరు ఈ టీఎంఆర్ ఎప్పటి నుంచి వాడుతున్నారు? గత 5-6 నెలల నుంచి వాడుతున్నానండి. అసలు ఈ టీఎంఆర్ ఫలితం ఎలా ఉంది సార్ మీకు? బాగుందండి. అంటే టీఎంఆర్ టోటల్ మిక్స్డ్ రేషన్ అనేది అంటే మనం బయట విడివిడిగా తెచ్చుకునే దాణాలన్నీ కలిపి ఒక దాణాగా తయారు చేసి ఇవ్వటం జరుగుతుంది. అందుకని దీన్ని టోటల్ మిక్స్డ్ రేషన్ అంటారు. సార్ మీరు ఈ టీఎంఆర్ వాడుతున్నారు కదా, అసలు ఈ ఎదుగుదల ఎలా ఉంది? బాగుందండి. 5 months నుంచి వాడుతున్నారు కదా, 5 months నుంచి ఎదుగుదల ఎలా ఉంది టీఎంఆర్? గేదెలకు బాగా గ్రోత్ వచ్చిందండి. దూడలు కానీ గేదెలు కానీ గతంలో కొంచెం బక్కచిక్కినట్టు ఉండేవి. ఇవి వాడటం వల్ల కాస్త నునుపు తేలినాయి గేదెలు, కాస్త నున్నగా తేలినాయి, బాగున్నాయి. ఇంతకుముందు మీరు ఏది వాడేవాళ్ళు సార్ ప్రోడక్ట్? ఇంతకుముందు వచ్చేటప్పటికి అంటే ఒక రకంగా 4-5 రకాలు వాడుతుండే వాళ్ళమి. బీరుపొట్టు అని, పత్తి చెక్క, శనగ నున్న, తర్వాత తవుడు, ఇవన్నీ వాడుతుండేవాళ్ళం. వాటన్నిటి బదులుగా ఇది ఒక్కటే వాడుతున్నాను ప్రస్తుతం. ఓన్లీ టీఎంఆర్ దానా మొత్తం తీసేసి టీఎంఆర్ ఒక్కటి దానా కింద వాడేస్తున్నాను. ఇప్పుడు ఈ టీఎంఆర్ వాడుతుంటారు కదా, పాలు యొక్క దిగుబడి, వాటి యొక్క నాణ్యత ఎలా ఉంది? ఖచ్చితంగా అండి. గతంలో ఒక 3-3.5 లీటర్లు ఇచ్చిన గేదె ప్రస్తుతం 4.5, అంటే గేదెకి 1/2 లీటర్ నుంచి లీటర్ ఒక ట్రిప్కి. తర్వాత క్వాలిటీ కూడా మంచి టేస్ట్ వచ్చినాయండి. టేస్ట్ కూడా వచ్చింది. గతంలో కొంచెం పాలు పలుచగా ఉండటం కావచ్చు, కాస్త టేస్ట్ తక్కువ ఉండటం కావచ్చు, అట్లా ఉండేవి. ఈ టీఎంఆర్ వాడటం వల్ల టేస్ట్ బాగా వచ్చింది. కస్టమర్స్ కూడా కొంచెం ఇంట్రెస్ట్గా తీసుకెళ్తున్నారు. సార్ మీరు ఈ టీఎంఆర్ ఏ కంపెనీది వాడుతున్నారు? ట్రూ మీల్ సార్, నెల్లూరు వాళ్ళది ఇది. ట్రూ మీల్. అక్కడి నుంచి నెలకి ఒక 2 ట్రిప్పులు తెప్పించుకుంటాను నేను. వాళ్ళే పంపిస్తారు. వెంటనే జీవన్ కిషోర్ గారు అని ఉంటారు. నేను ఫోన్ చేసిన వెంటనే, అది హాలిడే రోజైనా వర్కింగ్ డే అయినా ఎనీ టైం నేను ఫోన్ చేయగానే రిసీవ్ చేసుకుని, సార్ మీకు ఎంత కావాలి, ఎప్పుడు పంపించమంటారని అడుగుతారు. నేను చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు మనకు డెలివరీ ఇచ్చేస్తున్నారు. ఖచ్చితంగా నేను ముందు వాళ్ళతో మాట్లాడాను సార్. అసలు ఏ గేదెకి ఎంత వేయాలి, దీంట్లో ఏమేమి ఉంటాయి అనేది మొత్తం వివరంగా కనుక్కున్న తర్వాతే నేను దీంట్లో దిగి దీన్ని వాడుతున్నాను ప్రస్తుతం. ఓకే, పర్ డే ఒక్క గేదె అని ఒక ఆవు అని ఎంత తీసుకుంటారు సార్? అంటే గేదెని కాదు కానీ మనం ఇచ్చే పాలను బట్టి ఇస్తున్నాం సార్. మనం ఉదాహరణకి ఒక 4 లీటర్లు ఇచ్చే గేదె అనుకోండి, పూటకి 4 లీటర్లు ఇస్తుందంటే దానికి 5 కేజీలు దానా ఇవ్వాలండి. టీఎంఆర్ 5 కేజీలు ఇవ్వాలి. అంటే 1 లీటర్కి 1.5 లీటర్ దానా లెక్కన సప్లై చేస్తున్నాం సార్ మేము. సార్ ఇంతకుముందు మీరు టీఎంఆర్ వాడకముందు వేరే గడ్డి, వేరే పోషకాలు వాడేవాళ్ళు. సో వాటి యొక్క పాల దిగుబడి ఎలాగో ఉండేది. ఇప్పుడు టీఎంఆర్ వాడిన తర్వాత మీకు పాల దిగుబడి యొక్క లాభం ఎంత వస్తుంది? పాల కేంద్రానికి పంపిస్తే లీటర్కి 50 రూపాయలు, 52 రూపాయలు అట్లా వచ్చేది. అప్పుడు 6 లోపు అట్లా ఉండేది, 6 లోపు పర్సంటేజ్ ఉండేది ఫ్యాటు. ఇది వాడటం వల్ల ఏమైందంటే 7 నుంచి 7.5 మధ్యలో ఫ్యాట్ వస్తుంది నాకు. దాంతో 1 లీటర్కి 10 నుంచి 12 రూపాయలు ఎక్సెస్ వస్తుంది 1 లీటర్కి. అట్లా మొత్తం మీద చూసుకున్నట్టయితే టోటల్గా గతంలో పోలిస్తే నాకు ఒక 80 నుంచి 85 వేల రూపాయలు ఎక్సెస్ ఈ 15 గేదెల మీద నేను గెయిన్ అవుతున్నాను. ఓకే, మీకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి సార్ అవి? ఖచ్చితంగా మిగులుతున్నాయి. గతంలో వచ్చేవి బ్యాలెన్స్ అయ్యేది, నాకు పెట్టే ఖర్చు, దానాలు కానీ లేబర్ ఖర్చు కానీ బ్యాలెన్స్ అయ్యాయి. ఇప్పుడు ఏమైందంటే ఈ టీఎంఆర్ వాడటం వల్ల గతంలో నాకు 3 వర్కర్స్ ఉండేవాళ్ళు. మేత కోయటానికి ఒకళ్ళు, ఈ పని చేసుకోవడానికి 2 వర్కర్స్ ఉండేవాళ్ళు. ఇప్పుడు మేత కోసేది తగ్గింది కాబట్టి ఒక వర్కర్ని తీసేసాను నేను. ఇంతకుముందు గడ్డి అవన్నీ కోయడానికి ఒక వర్కర్ ఉండేవాడు, ఇప్పుడు తగ్గించేసాను అతను. ఇప్పుడు 2 వర్కర్స్తోనే నాకు ఈ పని సరిపోతుంది. మీకు టీఎంఆర్ అనేది టోటల్ మొత్తం మిక్స్డ్ అయ్యి వచ్చేస్తుంది కనుక మీకు వేరే వర్కర్స్ అవసరం లేదు. వర్కర్స్ తగ్గిపోయారు నాకు అక్కడ. సో నేను వర్కర్కి అప్పట్లో నేను 16,000 నుంచి 18,000 వరకు ఇచ్చి ఉండేవాడిని. ఇప్పుడు ఆ అమౌంట్ మనకి మిగిలిపోతుంది. సరే, ఇప్పుడు ఈ టీఎంఆర్ ఉంది కదండి, అందులో పోషక విలువలు ఎలా ఉన్నాయి? ఖచ్చితంగా అందులో గతంలో నేను మిగతా దానాలు వాడినప్పుడు కాల్షియం ఒకటి, మినరల్ మిక్చర్ ఒకటి, బెల్లము, తర్వాత సాల్టు, ఇవన్నీ బయట నుంచి ఇచ్చేవాడిని నేను.
సో ఇది వాడటం వల్ల దాంట్లో అయినా మిక్స్ అయ్యి వస్తుంది, సపరేట్గా ఏమి ఇవ్వట్లేదు. సో ఒక 4000 రూపీస్ క్యాల్షియం ఖర్చు అయ్యేదండి నాకు, ఆ అమౌంట్ మిగులుతుంది. అట్లాగే ఒక మినరల్ మిక్చర్ ఇచ్చేపాటికి ఒక 1500 2000 అట్లా అవుతుంది. ఇవి ఖర్చులన్నీ తగ్గిపోయినాయి. ఈ మొత్తం టీఎంఆర్లోనే వస్తుంది కాబట్టి ఇక నేను బయట నుంచి వాటికి ఏమి న్యూట్రిషన్ ఇవ్వట్లేదు, ఇది సరిపోతుంది నాకు. సో ఆ ఖర్చులు కూడా మిగులుతున్నాయి మనకి. ఇప్పుడు గొర్రెలు మేకలు అంటే సార్ టీఎంఆర్ తక్కువ మోతాదులు తింటాయి, ఇవి కొంచెం ఎక్కువ మోతాదులు తింటాయి. ఖచ్చితంగా తింటాయండి. మీకు ఎంత ఖర్చు అవుతుంది సార్? సార్ ఇప్పుడు లీటర్ల ప్రకారం చూసుకుంటే ఇప్పుడు పాలకి ప్రతి 4 లీటర్లకి 5 కేజీలు టీఎంఆర్ ఇవ్వాలి. ప్లస్ నేను బాడీ మెయింటెనెన్స్కి వచ్చేటప్పటికి ఏం చేస్తానంటే పచ్చిగడ్డి ఎండుగడ్డి వాడుకుంటానండి నేను. ఓకే, బాడీ మెయింటెనెన్స్ ఓన్లీ పాల వరకే ఇది పాల ఉత్పత్తికి టీఎంఆర్ వాడుకుంటాను. వాటి బాడీ మెయింటెనెన్స్కి 2 పూటలు పచ్చిగడ్డి ఇస్తాను, ఎండుగడ్డి ఇస్తాను. సో బాడీ బ్యాలెన్స్ అవుతుంటుంది, నేను పెట్టిన దానాతో నాకు పాలు వస్తుంటాయి అన్నమాట. ప్రస్తుతం నాకు దానాకి నెలకు ₹1,00,000 ఖర్చు అవుతుంది. గతంలో 1,50,000 1,60,000 అయ్యేది, ₹1,00,000 ఖర్చు అవుతుంది. ఆ పైన 50,000-60,000 కూడా దానా పరంగా మిగులుతున్నాయి. పాల పరంగా చూసుకున్నట్టయితే పాలు క్వాంటిటీ పెరిగింది, క్వాలిటీ కూడా పెరిగింది. ఆ ప్రకారంగా చూసుకున్న ఒక 80,000-85,000 నాకు ప్లస్ అయినాయి. సో టోటల్గా ఒక ₹1,50,000 నేను మంత్లీ గెయిన్ అవుతున్నాను. ఈ విషయంలో నేను గట్టిగా చెప్పగలను. సార్ ఇప్పుడు మీరు చెప్పింది టోటల్ మొత్తం ఎన్ని బఫెలోస్ ఉన్నాయండి? మొత్తం 27 ఉన్నాయండి. అందులో 15 పాలిస్. ఒక్కదాని మీద ఎంత ఖర్చు అవుతుంది? ఇప్పుడు టీఎంఆర్ క్వాంటిటీ ఎంత ఇస్తారు మీరు ఒక్కదానికి? అంటే చాలా మంది ఉంటారు, కొంతమంది 5-10 పెంచే రైతులు కూడా ఉంటారు. వాళ్ళకి మీరు స్ఫూర్తిగా మారాలి. సో ఎంత క్వాంటిటీ వేసుకుంటే పాలు దిగుబడి బాగుంటుంది? ఇప్పుడు కేజీ ₹16 లెక్కన వేసుకోండి. 5 కేజీలు వేస్తే 16 ₹80 అవుతుందండి. ఒక పూటకి ₹80 అవుతుంది, ఒక ₹80 అవుతుంది. మనం 5 కేజీలు అంటే 5 6 30 ₹300 ఒక పూటకు వస్తుంది సార్. ₹80కి దానా ఖర్చు అయితే ₹300 మనకు ఆ పాల మీద వస్తుంది. సో అందులో లేబర్ ఖర్చు అయ్యి తీసేసినా కానీ ₹120 అవుతుంది టోటల్ ఖర్చు మనకి. సో ఒక ₹180 మనం గెయిన్లో ఉంటాం సార్. ఇది పెట్టి మీరు ఎన్నాళ్ళు అయింది సార్? ఇది మొత్తం నేను నియర్లీ 2 years అవుతుంది సార్ ఇది. సో మీకు టీఎంఆర్ గురించి 2 years నుంచి మీకు చెప్పేవాళ్ళు ఎవరు లేరా? అంటే పర్టికులర్గా ఎవరు చెప్పలేదు. ఇది నేను జనరల్గా వీడియోస్ అవి చూస్తూ ఉంటాను. నేను జనరల్గా మదన్ కుమార్ సార్ వీడియో ఫాలో అవుతాను సార్ నేను ఎక్కువగా. మదన్ కుమార్ గారిని ఏది చేసినా ఇక్కడ ఒకసారి ఆయన్ని అంటే ఆ వీడియోలు చూసుకుని దానికి సంబంధించి దాన్ని బట్టి ముందుకు వెళ్తుంటాను. ఆ వీడియో చూసినప్పుడు సార్ ఇట్లా చెప్పారు, టీఎంఆర్ ఇట్లా మంచిగా ఉంటుందని చెప్పేసి నేను మొదట్లో ట్రయల్ కింద ఒక చిన్న లోడ్ ఒకటి తెప్పించాను. జీవన్ గారికి ఫోన్ చేసి వాడితే తిన్నాయి, ముందు ఇష్టంగా తింటాయి అవి. సరే ఇది పెడితే ఎట్లా ఉంటుందని చెప్పేసి కంటిన్యూ చేస్తే ఒక 1-2 నెలలు అయ్యేపాటి కొంచెం పాలలో తేడా వచ్చింది. ఇప్పుడు నియర్లీ 6 months నుంచి నేను ఈ టీఎంఆర్ తెచ్చుకుని వేరే దానా ఏం వాడకుండా ఓన్లీ టీఎంఆర్ ఎండుగడ్డి పచ్చిగడ్డితో పాలు పిండుకోగలుగుతున్నాను నేను. ఇప్పుడు టీఎంఆర్ అనేది ఏ వయసులో ఉన్నదానికి పెడితే బెస్ట్గా మీకు ఎక్కువగా ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి? పాలు వదిలిన దూడలకి పెట్టేసేయచ్చండి. ఓన్లీ పాలు వదిలిన దానికి అక్కడి నుంచి పాలు వదిలిన దూడల దగ్గర నుంచి ఇంకా ఏ వయసు అడికని పెట్టు. ఈ సూడి గీతలకు కానీ దూడలకు కానీ టీఎంఆర్ ఎల్ అనేది ఉంటుంది. అది ఇంకా ₹12.50 పడుతుంది. అది ₹12.50 పడుతుంది. సేమ్ అదే కంపెనీ, ట్రూ మీల్ వాళ్ళ కంపెనీనే. అవి తెచ్చుకుని వాటికి మేపుకుంటే ఖర్చు తగ్గిద్ది, అవి కూడా గ్రోత్ బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా దూడలు చూడండి ఒకసారి, చూడండి ఎంత నీట్గా చక్కగా టీఎంఆర్ మేసిన ఈ దూడలన్నీ, మొత్తం టీఎంఆర్ మేసిన దూడలు ఇవన్నీ హెల్దీగా ఉన్నాయి చక్కగా. వీటికి ఎప్పుడు నేను చేస్తాను? 6 months ఒక 4 months అట్లా వేస్తున్నానండి వీటికి. మేల్ ఫీమేల్స్ అండి? మేల్ ఫీమేల్. వాటర్ క్వాంటిటీ వన్స్ మీరు టీఎంఆర్ పెట్టిన తర్వాత వాటర్ క్వాంటిటీ అనేది ఎలా పెడతారు? వాటర్ అనేది కొలిసేం పెట్టను సార్. ఇప్పుడు ఈ తొట్టులు ఉన్నాయి కదా, ఈ తొట్టి నింపేసేస్తాం వాటర్. డే మొత్తం తొట్టి నింపేసి ఉంచుతాం. అవి తాగినట్టు తాగేసేస్తాయి. మళ్ళీ ఈవినింగ్ దానా అయిపోయే ముందు ఆ నీళ్ళు వదిలేసేసి దానాలు మేత అన్నీ వేసేసుకుంటాము. మళ్ళీ నైట్ 8కి మళ్ళీ నీళ్ళు పట్టేసి ఉంచుతాను. 2 సార్లు, డే టైము నైట్ టైము. ప్లెయిన్ వాటరే, ఇంకా ఏం కలప. వాటర్ మొత్తం దాంట్లో పెట్టేసి ఉంచుతాము. ఏది ఎప్పుడు దప్పికైతే అప్పుడు తాగేస్తుంది. ఇంకా ఇవి బాగా అరేంజ్ చేసుకున్నారు సార్ మీరు. దీంట్లో ఒక ఎన్ని బస్తాలు వేస్తారు? ఒక 5 బస్తాలు వేస్తారా టీఎంఆర్? వేస్తామండి, ఈజీగా వేస్తాం. 5-6 పడతాయి? ఈజీగా పడతాయి. మొత్తం ఒకే లెవెల్ మీద? ఒకే లెవెల్ వేసుకుంటాం. అంటే కొంచెం పెద్ద గేర్లు కొంచెం ఎక్కువ, పెద్ద గేర్లు కొంచెం ఎక్కువ, చిన్న గేర్లు కొంచెం తక్కువ వేసుకుంటూ వస్తాము. అన్నిటికీ తప్పకుండా వేద్దామండి. చూసారండి, ఇప్పుడు వరకు అయితే టీఎంఆర్ తీసుకురాకముందు అన్నీ పడుకున్నాయి. ఒక్కసారి టీఎంఆర్ తీసుకొని వచ్చేసరికి అన్నీ లెగిసి అరుస్తున్నాయి. అదో టీఎంఆర్ బస్తా అయితే అక్కడ ఉంది, అది పోస్తున్నారు. పోసి ఇందులో వేస్తారు. మొత్తం ఒకేసారి లెగిసిపోయి, అంటే వాటికి అలవాటు పడిపోయాయి టీఎంఆర్కి. ఏనా ఒకసారి తీసుకో. చాలా
సార్ మీరు ఉంటారా వేసేటప్పుడు వీళ్ళే వేసుకుంటారా? ఉంటాను. మీరు ఉంటారా? ఉంటాను. ఖచ్చితంగా ఉండాల్సిందే. ఉంటాను, దాదాపు ఉంటా. ఎప్పుడన్నా ఒకటో దారిలో మిస్ అయినా చెప్తాను జాగ్రత్తగా. డైలీ ఎన్ని టైమ్స్ వేసుకుంటారు టీఎంఆర్? 2 టైమ్స్ చేస్తామండి. 2 టైమ్స్ పక్కా వేస్తారు. నేను ఇక్కడే ఉంటాను, వెనక గదిలో ఉంటాను నేను. ఎన్ని బస్తాలు వేస్తారు? మొత్తం ఒక 10 బస్తాలు పడతాయి. డైలీ 10 బస్తాలు వేస్తారు. మెటబాలిజం అంటే సార్ జీవక్రియలు సక్రమంగా జరగటం సార్. అంటే మనం మనుషులమి సంపూర్ణ ఆహారాన్ని తీసుకుంటే జీవక్రియలు సక్రమంగా జరిగి ఆరోగ్యంగా ఉంటాం, ఎదుగుదల ఉంటుంది. అదే ఇక్కడ మిక్స్డ్ రేషియో అనేపాటికి గేదెలకు కూడా మనుషులకైతే ఏ విధంగా జీవక్రియలు సంపూర్ణంగా జరుగుతాయో అప్పుడు అవి ఆరోగ్యంగా ఉండి వాటి ఎదుగుదలతో పాటు పాలు కూడా వాటి శక్తి మేర ఇవ్వగలుగుతాయి. అందుకని ఈ మిక్స్డ్ రేషన్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఇది వాడడం వల్ల మీకు పాల టేస్ట్ కూడా మారుతుందా? ఖచ్చితంగా అండి, రుచిగా వస్తాయి పాలు. ఎందుకంటే ఇంట్లో బెల్లం పడుతుంది, తర్వాత మినరల్స్ పడతాయి, మినరల్ మిక్చర్ పడతాయి. వీటితో ఖచ్చితంగా మంచి టేస్ట్ వస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఇది వేసుకున్న టీఎంఆర్ వేసుకున్న తర్వాత మనకి ఎన్ని లీటర్స్ వస్తుంది? ఖచ్చితంగా ఇంతకుముందు గతంలో ఈ 15 కలిపి 60 లీటర్లు అట్లా వచ్చాయి. ఇప్పుడు 70 నుంచి 75 లీటర్ల వరకు ఒక పూటకి పెరుగుతుంది నాకు. సార్ మీరు టీఎంఆర్ వాడి 6 months అయింది అన్నారు. అవునండి. ఈ 6 monthsలో మీరు మేజర్గా గమనించింది ఏంటి సార్ మన బఫెలోస్లో? ఫస్ట్ బఫెలోస్లో ఈ హెల్త్ పరంగా బాగుండటం వల్ల అవి ఈయన ఒక 3 or 4 monthsలోనే హీట్కి వచ్చేస్తున్నాయి. ఓకే, హీట్కి వస్తున్నాయి. వాటికి సెమన్ వేపిస్తున్నాము. మరలా రిపీట్ అయిన దాఖలాలు అయితే ఇంతవరకు తగలలేదు మనకి. సెమన్ వేసినట్టు సక్సెస్ అయినట్టు ఉన్నాయి. ఇంకొక 2 months 1 month ఆగి చెక్ చేసుకుంటే మ్యాక్సిమం కన్ఫర్మ్ అవుతాయి. మనం హీట్కి వస్తున్నాయి బాగానే, హీట్ కూడా నిలబడుతుంది. ఓకే, అది ఇంతకుముందు మీరు పచ్చగడ్డి ఎండుగడ్డి దానాలు అంటే సంథింగ్ వేసి ఉంటారు. సో అలాంటప్పుడు కడుపులో ఉండే బేబీస్ ఉంటాయి, అవి పుష్టిదనంగా ఉంటాయా? మీరు ఎంత మోతాదులో వేసుకునేవాళ్ళు? ఇప్పుడు టీఎంఆర్ వేసిన తర్వాత వాటి పిల్లలు పుట్టిన తర్వాత ఎంత పుష్టిగా పడుతున్నాయి? ట్రూమీల్ అంటే ట్రూమీల్ వేసిన తర్వాత 1-2 గేదెలే ఇన్నాయి. ఇంకా దాని మీద అయితే పూర్తిగా నాకు ఇంకా అవగాహన రాలేదు. కాబట్టి ఖచ్చితంగా ఇంకొక 2 or 3 months పోతే కానీ నేను వాటి మీద క్లియర్గా చెప్పలేను. ఓకే, ప్రస్తుతానికైతే పాల దిగుబడి మాత్రం బాగుంది, పాలు టేస్ట్ బాగున్నాయి, గేదెలు ఆరోగ్యంగా ఉన్నాయి, ఖర్చు పరంగా కలిసి వచ్చింది, బాగానే ఉంది ఇప్పటి వరకు. అందుకని నేను అదే కంటిన్యూ చేస్తున్నాను. మీకు ఎవరైనా అడిగారా ఏంటండి ఇంతకుముందు మీరు ఇచ్చే పాలు ఇలా ఉండేవి, ఇప్పుడు ఇచ్చే పాలు ఏంటి ఎంత టేస్టీగా ఉన్నాయి అసలు? అడిగారు, ఒకళ్ళిద్దరు వచ్చారు. వచ్చినప్పుడు చెప్పాను నేను. వాళ్ళు కూడా మేము టీఎంఆర్ వాడతామని నా దగ్గర వాళ్ళ నంబర్ కూడా తీసుకోవడం జరిగింది. పక్కనే ఈ పొలం కూడా ఉంది. వాళ్ళు కూడా అడిగితేను సరే 1-2 గంటలు కావాలంటే ఇచ్చాను వాళ్ళకి నేను. వాళ్ళు కూడా తీసుకెళ్ళి టెస్ట్ చేస్తామన్నారు. వాళ్ళు కూడా వేసుకొని చూస్తే వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా తెలుస్తుంది మనకి. సార్ మీ క్వాలిఫికేషన్? సార్ నేను ఎంఏ హిస్టరీ. సార్ మీకు ఎందుకు సార్ ఈ కోరిక కలిగింది, వ్యవసాయం చేయాలని కోరిక? అదేంటంటే అండి, చిన్నప్పటి నుంచి గేదెలు ఉన్నాయండి, వ్యవసాయం చేసేవాళ్ళమే ఫస్ట్ నుంచి కూడా. ఇప్పుడు బయట మార్కెట్లో దొరుకుతున్న పాలను చూస్తే నాకు అసలు ఎంత మాత్రం నచ్చలేదండి. ప్యాకెట్ పాలు అంటున్నారు, లేకపోతే కల్తీలు కలుస్తున్నాయి. అదే అందరికీ నేను సప్లై చేయలేకపోవచ్చు, కానీ ఫస్ట్ నేను తాగుతాను మంచి పాలు. ఒక 10 మందికి 20 మందికి మంచి పాలు ఇవ్వగలుగుతాను. సొసైటీలో కాస్త మంచి పాలు ఇచ్చామని ఒక తృప్తి ఒకటి మిగిలింది నాకు. ఈ కల్తీ పాల కంటే ఇప్పుడు నా దగ్గర పాలు పంచుకున్న వాళ్ళు పాలు చాలా బాగున్నాయండి, ఈ పాలు మాకు ఎక్కడ దొరకట్లేదు అని ఎగబడి తీసుకెళ్తారు. రోజుకి ఒక 100 నుంచి 150 లీటర్లు పాలు అమ్ముతాను నేను. వాళ్ళ వరకన్నా నేను ఆరోగ్యకరమైన పాలు ఇవ్వగలుగుతున్నానని ఒక సాటిస్ఫాక్షన్ నాకు ఉంది. మెయిన్ రీజన్ అది. అసలు నేను నా కుటుంబం మంచి పాలు తాగుతున్నాం, నాతో పాటు 10 కుటుంబాలకి మంచి పాలు సప్లై చేయగలుగుతున్నాను. సో మీరు మాత్రం టీఎంఆర్ ఇంకా వదిలేదే ప్రసక్తి లేదు. పని తగ్గింది, ఖర్చు తగ్గింది, గేదెలు ఆరోగ్యంగా ఉన్నాయి. ఇక ఎంతకంటే ఒక డైరీ ఫామ్లో మేము కోరుకునేది ఏముంటుందండి? ఎందుకంటే డైరీ ఫామ్ అంటే చాలా ఖర్చుతో కూడిన పని ఖచ్చితంగా. ఎందుకంటే చాలా మంది కావాలి, లేబర్ కావాలి, ఎందుకంటే గడ్డి కోసే వాళ్ళు కావాలి, గడ్డి తీసుకొచ్చే కావాలి, తర్వాత ఆవులకి వేసే వాళ్ళు కావాలి, వాటర్ పట్టేవాళ్ళు, క్లీన్ చేసేవాళ్ళు. సో మీకు ఒక్క టీఎంఆర్ వల్ల మీకు గడ్డి కోసే పనిలే తగ్గింది ఖచ్చితంగా. ఇప్పుడు ఇంతకుముందు 3 మనుషులు కోసేది 2 చేసేస్తున్నారు. ఇప్పుడు గడ్డి కొయ్యాల్సిందే, కొయ్యకుండా రాదు. ఇంతకుముందు 3 కోసేవాళ్ళు ఇప్పుడు 2 కోస్తున్నారు. తక్కువ పడుతుంది అంటే ఎక్కువ తినడం లేదు. ఎందుకంటే ఇప్పుడు టీఎంఆర్ బస్తాలు 2 తీసుకొచ్చిన వెంటనే సెకండ్స్ లో తినేసి చాలా వేగంగా తింటే ఎగబడితే అసలు ఆ కట్ట అక్కడ తీయంగానే ఎన్ని లేచి నిలబడతాయి అనమాట. ఇప్పుడు బయట మార్కెట్లో దొరికే దానాలు ఏదైనా సరే
30 రూపాయలను బేస్ చేసుకుని ఉంటాం. 30 రూపాయలకి పైన కానీ ₹1 ₹2 తక్కువగానే ఉంటుంది. అంత ఖరీదు పెట్టి ఈ గేదెలకి మేపి పాలు పెంచడంతో ఆ వచ్చే డబ్బులు వాటే సరిపోతున్నాయి తప్పితే రైతుకి మిగలటం తక్కువ. ఏదో మనకి వాటి మీద ప్రేమ ఉండివి వాటిని పెంచుకుంటున్నాను తప్పితే వీటి మీద బిజినెస్ పరంగా పెద్ద ప్రాఫిట్స్ అయితే ఉంటుంది. అదే ఇలాంటి పద్ధతులు ఏది తక్కువ ఖర్చుతో ఒక మంచి దానా, ట్రూమీల్ లాంటి దానా మనం గేదెలకు ఇవ్వగలిగితే ఆరోగ్యవంతమైన పాలు వస్తాయి, సఫిషియెంట్గా పాలు వస్తాయి. రైతు పడిన కష్టానికి ₹1 మిగలటానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా నా అనుభవం చెప్తున్నాను. నేనైతే ఈ 5-6 నెలల నుంచి నాకు దానా ఖర్చులు తగ్గినాయి, పాల దిగుబడి పెరిగింది, కాస్త ప్రాఫిటబుల్గా ఉంది నాకు. సో పశు పోషణ చేసే ప్రతి రైతుకి టీఎంఆర్ బాగా ఉపయోగపడుతుంది సార్ ఖచ్చితంగా. అయితే మనం వాటిని వేసిన వెంటనే మనం అనుకున్న రిజల్ట్ రావాలంటే కుదరదు, కొంచెం టైం పట్టిద్ది. అదే యంత్రాలు కాదు కదా, స్విచ్ చేయగానే ఆన్ అవటానికి బాడీ పార్ట్స్ మొత్తం అవి అబ్జర్వ్ చేసుకుని దానికి అలవాటు పడాలి. ఇంతకు ముందు ఆ అలవాటు పడటానికి కనీసం ఒక 15 రోజుల నుంచి నెల రోజులు టైం పడుతుంది. ఎందుకంటే మనమే ఇప్పుడు చూసుకుంటే మార్కెట్ లో కెమికల్ ఫుడ్ చాలా తింటున్నాం. ఇప్పుడు ఆర్గానిక్ మన బాడీకి అలవాటు చేయాలంటే 1-2 రోజులు అవ్వదు. వీటికి కూడా అంతే, మినిమం 15 days, మాక్సిమం 30 days. ఈ పీరియడ్ గానీ మనం ఓర్చుకోగలిగితే వాటికి మంచి దానా, ఈ దానా ఇవ్వగలిగితే, ట్రూమీల్ ఇవ్వగలిగితే 1 or 2 months లో మీకు ఖచ్చితంగా మంచి రిజల్ట్ తీసుకోగలుగుతారు. వన్స్ మీరు దాని మీద ప్రాఫిట్ చూసిన తర్వాత దాన్ని వదలకుండా మీరు కూడా వాడగలుగుతారని నేను ధైర్యంగా చెప్పగలను. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు సార్ ఇవన్నీ? సార్ ఇవన్నీ మొత్తం ఒక 27 బఫెలోస్ ఉన్నాయండి. 27లో ఒక 20 బఫెలోస్ హర్యానా నుంచి తెచ్చుకున్నాను. హర్యానా నుంచి ముర్రా ఇవి. ఇక మిగతా 7 గేదెలు లోకల్ గేదెలు అండి. ఇవి కూడా కాస్త పీరియడ్ కాస్త ఎక్కువ టైం వేస్తాయి పాలు మనకి. లోకల్ మిల్క్ ఎక్కువ ఇస్తాయి, పీరియడ్ కూడా ఎక్కువ ఉంటుంది. మామూలుగా ఇక్కడ లోకల్ గేదెలు 6 నెలలు 7 నెలలు ఇస్తే ఇవి 8 నెలలు 10 నెలల వరకు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇవి మరి దానా కూడా ఎక్కువ తింటాయి కదా సార్? తిన్నదాని ప్రకారం మనకు పాలిస్తుంటాయి అవి. ఇంకోటి ఏంటంటే వీటికి బాడీ మెయింటెనెన్స్ కోసం సపరేట్గా ఇస్తున్నాం. పచ్చిగడ్డి, ఎండుగడ్డి ఇస్తున్నాం కాబట్టి వాటితో వాటి బాడీ మెయింటెనెన్స్ సరిపోతుంది. దానా వరకు మనకి పాలకి ఇచ్చే వాటి ప్రకారం లెక్కలు వేసుకుని ఇస్తూ ఉంటాం. అది ఇప్పుడు పుట్టి పిల్ల ఉంటుంది కదా సార్, ఇది పుట్టి ఎన్ని నెలల తర్వాత మీరు ట్రూమీల్ ఇస్తారు? ఇది ఒక 3 months అని నిండాలండి. 3 months నిండిన తర్వాత 3 months నిండితేనే అవి డైజెషన్ అవుతుంది. అంతకుముందు పాలు తాగే వాటికి ఇస్తే డైజెషన్ కాదు, మళ్ళీ వాటికి హెల్త్ ప్రాబ్లం వస్తుంది. 3 నెలల వరకు తల్లి పాల మీద ఆ దూడ పెరగాలి. 3 నిండిన కాడి నుంచి కొంచెం ఒక 1/4 kg అట్లా ఇచ్చుకుంటా ఒక 6 నెలలు అట్లా వచ్చేపాటికి 1 kg దాణా ఇస్తే సరిపోతుంది. ఈ ట్రూమీల్ టీఎంఆర్ యొక్క డైజెషన్ పీరియడ్ ఎలా ఉంటుంది సార్? ఇప్పుడు మనం గడ్డి, ఎండుగడ్డి పెడితే నెమరేసుకుంటూ ఉంటాయి. గేదెలు అవని, ఆవులు అవని, మేకలు అవని, ఏవైనా నెమరేసుకుంటూ ఉంటాయి అవి తినే ఆహారాన్ని. ఈ మ్యాక్సిమం ఈ ట్రూమీల్ అనేది ఆల్రెడీ డైజెస్టివ్ ఫుడ్ లాగా అనిపిస్తుంది. ఖచ్చితంగా ఇప్పుడు మామూలు ఫుడ్ అరగటానికి ఒక 3 hours 4 hours పడితే ఈ ట్రూమీల్ అనేది 1.5-2 గంటలు డైజెస్ట్ అయిపోద్ది. ఎందుకంటే బయటే చాలా వరకు అది చిన్న పీసెస్గా కట్ అయిపోయి పౌడర్ లాగా వచ్చేసి ఉంటుంది. కాబట్టి అవి తిరగానే త్వరగా డైజెషన్ అయిపోతుంటాయి. మిగతా గడ్డి కానీ ఇంకోటి దానా కానీ కాస్త టైం తీసుకుంటుంది. ఒక 3 గంటలు 4 గంటలు పట్టింది అనుకోండి, ఇది 2 గంటల్లోనే డైజెస్ట్ అయిపోతుంది మనకి. ఖచ్చితంగా దీన్ని 3 భాగాలుగా చేసుకోవాల్సి ఉంటుందండి. ట్రూమీల్లో 3 భాగాలు చేసుకుంటే ఒక భాగం పచ్చిగడ్డి ఉంటుందండి. పచ్చిగడ్డి అంటే మొక్కజొన్న ఫీడ్ వేస్తారు. ఒక భాగం ఎండుగడ్డి ఉంటుందండి. అది ఎండు జొన్న కావచ్చు, లేకపోతే ఎండుగడ్డి కావచ్చు, ఒక భాగం ఉంటుంది. మిగతా ఒక భాగంలో పత్తి చెక్క వేస్తారు, మొలాసిస్ వేస్తారు, మినరల్ మిక్చర్ వేస్తారు, తవుడేస్తారు. ఇట్లా ఇవన్నీ కలిసి ఒక భాగం ఉంటుంది. 3 భాగాలుగా దీన్ని విభజించుకుంటేనే దాన్ని డిస్ప్లే చేయగలం మనం. ఇప్పుడు మన దగ్గర మేల్స్ లేవా? ఉన్నాయండి, ఫిమేల్స్ ఉన్నాయి, మేల్స్ ఉన్నాయి. ఇది ఇవి మేలే కదా, ఇది మేలు. అంటే పెద్ద బుల్ లేదండి, బుల్ లేదు. మన వర్కర్స్ కాస్త ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు. మా వాళ్ళు 2 రోజుల్లో గీత హీట్కి వచ్చిందంటే ఇవాళ చెప్పేస్తారు నాకు, ఒక 2 daysలో ఇది హీట్కి వస్తుందని నేను చెప్పేసి. అంటే ఆ పాలు తీసేటప్పుడు వాళ్ళకి తెలుస్తుంది, అది టీత్ పట్టుకోగానే అర్థమైపోయింది 2 days 3 daysలో హీట్కి వస్తుంది అంటారు. అంటే మిల్క్ అప్పటి నుంచి తగ్గుతాయి. ఇప్పుడు 4 లీటర్లు ఇచ్చేది 3 లీటర్లు వేస్తుంది. ఆ 2 రోజులు అట్లాగే వేస్తుంది. ఆ పాలు తగ్గటం ఒకటి, ఆ టీత్ పట్టుకునే విధానం ఒకటి. వాళ్ళు చెప్తారు ఒక 2 or 3 daysలో హీట్కి వస్తుందని అంటారు. వాళ్ళు చెప్పినప్పుడు ఒకరోజు అటు ఇటుగా హీట్కి వచ్చేస్తుంది.
వెంటనే సెమెన్ ఇప్పించేస్తాం. సో ఆ హీట్కి వచ్చిన డేట్ నుంచి టీఎంఆర్ ఇవ్వడం తగ్గిస్తారా, పెంచుతారా? లేదండి, తగ్గిస్తే పాలు తగ్గిపోతాయి. పాలు తగ్గిపోతాయి. అంటే ఒక 4 రోజులు 5 రోజులు ఆ ఎఫెక్ట్ ఉంటుంది. ఇది హీట్కి వచ్చిన తర్వాత ఒక 2 days బిఫోర్, ఒక 2 days ఆఫ్టర్ ఆ పాలు తగ్గడం అనేది ఉంటుంది. ఆ తర్వాత మామూలుగానే ఇస్తాయండి. అంటే ఒక 3 months వరకు అట్లా ఇస్తాయి. ఇది ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యేంత వరకు అట్లా ఇస్తుంది. 3 months దాటిన తర్వాత ఆటోమేటిక్గా తగ్గిపోతాయండి పాలు. ఇప్పుడు 4 లీటర్లు ఇచ్చేది 2 లీటర్లకు వచ్చేస్తుంది, 2.5కి వచ్చేస్తుంది. అది జనరల్గా అందరి దగ్గర జరిగేది. అది మనం నువ్వు ఎంత దానా పెట్టినా ఇంకా అవి పెరగవు. అది జెన్యున్ పరంగా వస్తుంది కాబట్టి దాన్ని మనం మార్చలేము. సార్ కొన్నాళ్ళు అయిన తర్వాత మీకు టీఎంఆర్ మిల్క్ గుర్తు వచ్చేస్తుందేమో ఇంకా. అంటే సపరేట్ టేస్ట్, సపరేట్ చిక్కదనం. ఖచ్చితంగా అవునవును. టీఎంఆర్ పెట్టిన ఫుడ్ మిల్క్ ఇవన్నీ తెలిసిపోతుంది అంటారా? ఖచ్చితంగా తెలుస్తుందండి. ఆ టేస్ట్ అనేది వాడంగా తెలిసిపోద్ది. దాకంగాని దానం పెట్టారంటే మాకు ఇంకా అనుభవం రాలేదు. సీనియర్స్ ఒక 20 ఏళ్ళు 25 ఏళ్ళు డైరీ ఫామ్లు పెట్టిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే తెలుస్తుంది ఖచ్చితంగా అట్లాంటివి. మేము ఇంక ఇందులో చాలా అనుభవం గడించాలి. నేను పెట్టి 2 years అవుతుంది కాబట్టి ఇంకా నేను నేర్చుకోవాల్సింది కూడా ఇంకా చాలా ఉంది. అంటే దీన్ని చిన్నతనంగా అనుకోకుండా యువత, చదువుకున్న వాళ్ళు ఎక్కువగా దీంట్లోకి రాగలిగితే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. ఆ అవకాశం ఏంటనేది మనం తెలుసుకుని ముందుకు వెళ్ళగలిగితే ఖచ్చితంగా డైరీలో లాభాలు వస్తాయి. ఓకే, మీ టీఎంఆర్ గురించి ఎంతగా వాడారు, ఎంతగా మీరు పొందారు కనుక, బెనిఫిట్ పొందారు కనుక ఏవైనా విశేషాలు ఉన్నాయా మీకు టీఎంఆర్ విశేషాలు? కొత్తగా ఖచ్చితంగా రైతులు ఒకసారి వాడి చూడండి. నా అనుభవంతో చెప్తున్నాను కాబట్టి ఒక 4 రోజులు అయితే వాడాల్సిందే. 4 రోజులు కాకుండా 4 రోజులు 5 రోజులు వాడేసి మా గేదె పాలు పెరగలేదు ఈ దానా అనే కాదు, ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇవ్వాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఒక 4 రోజులు గ్రేస్ పీరియడ్ లాగా తీసుకుని వాడి చూసి అది ప్లస్సా మైనస్ అనేది నలుగురికి చెప్పగలిగితే మీ అనుభవాలు నలుగురికి ఉపయోగపడతాయి. అది లాభమైనా సరే నష్టమైనా సరే. మీరు నష్టపోయారు అనుకుందాం, మీరు ఎక్కడ నష్టపోయారు, ఏం పడితే నష్టపోయారు కూడా నలుగురికి తెలుస్తుంది. అప్పుడు దాన్ని ఆసరాగా చేసుకుని వాళ్ళు దాని జోలికి వెళ్ళకుండా ఉంటారు. లేదా లాభమే వచ్చింది అనుకోండి, నేను ఈ పని చేయటం వల్ల లాభం వచ్చిందని ధైర్యంగా చెప్పగలిగితే ఆ వచ్చేవాళ్ళు ఈ పద్ధతులను పాటించి లాభాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఓకే సార్, మీరు ఒక పశు పోషణ చేసే రైతుగా మీరు ఈ టీఎంఆర్కి ఇంత ప్రమోషన్ కాదు సార్, ఎందుకంటే మీరు రిజల్ట్ చూసారు కనుక చెప్తున్నారు. మీరు ఓన్గా సరదాగా అయితే చెప్పారు కదా, రిజల్ట్ చూసారు కనుక ఎంత బాగా చెప్తున్నారు కనుక వచ్చే రైతులు కూడా వన్స్ ఈ టీఎంఆర్ వాడండి, వాడిన తర్వాత మీకు ఎలా రిజల్ట్ ఉంటుంది చూడండి అని చెప్తున్నారు. గ్రేట్, థ్యాంక్ యూ సార్.